అంటే మన కుటుంబము సమాజంలో క్రైస్తవ కుటుంబంగా పిలువబడుతుందా? అంటే మన కుటుంబాన్ని చూసి సమాజం వీళ్ళు నిజంగా క్రైస్తవులు లేకపోతే క్రైస్తవ కుటుంబము అని మన కుటుంబాన్ని చూసి, నీ పిల్లలను చూసో, నీ భార్యను చూసో, లేకపోతే నిన్ను చూసో ఒక క్రైస్తవ కుటుంబంగా మరి ఆలోచన చేస్తుందా, లేకపోతే నిందిస్తుందా నీ కుటుంబాన్ని బట్టి, దేవుని కానీ దేవుని నామాన్ని కానీ అనేటటువంటిది రెండవ విషయం. ఇక మూడవ విషయం ఏంటంటే, అయితే సంఘములో నీ కుటుంబం ఎలా ఉంది? స్థానిక సంఘంలో నువ్వు ప్రార్థనకు వెళ్తూ ఉన్నావు, వస్తూ ఉన్నావు, అయితే నీ కుటుంబాన్ని తీసుకెళ్తూ ఉన్నావు, నీ పిల్లల్ని తీసుకెళ్తున్నావు, నీ భార్యను తీసుకెళ్తూ ఉన్నావు. అయితే సంఘములో నీ కుటుంబం యొక్క పాత్ర ఏ విధంగా ఉంది అనేటటువంటి మూడు విషయాలను మనం ఆలోచన చేద్దాం. ఒకటేంటి, వ్యక్తిగత కుటుంబంగా, క్రైస్తవ కుటుంబంగా నీ కుటుంబంలో క్రీస్తు కనపడుతున్నాడా? రెండవది ఏంటనంటే, ఒకవేళ రెండవ దాన్ని ఇటు మార్చుకుంటే, సంఘంలో నీ యొక్క బాధ్యత, నీ కుటుంబం యొక్క బాధ్యత ఏ విధంగా ఉంది? నీ కుటుంబం వలన సంఘానికి మేలా కీడా? ఆ తర్వాత మూడోది ఏంటంటే, సమాజం పట్ల మరి నీ కుటుంబం ఏ విధంగా ఉంది? ఒక క్రైస్తవ కుటుంబంగా నిజంగా సమాజంలో మరి మెలగగలుగుతున్నారా లేదా అనేటటువంటి విషయాలను, కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. క్రైస్తవ కుటుంబం అనేటటువంటిది మనం ప్రధానంగా ఆలోచన చేసినట్లయితే, కుటుంబం అనేటటువంటిది ఏంటనంటే వాస్తవానికి చిన్న సంఘం లాంటిది. ఎందుకంటే కుటుంబంలో భార్యాభర్తలు బాప్టిజం తీసుకొని ఉండొచ్చు, పిల్లలు బాప్టిజం తీసుకొని ఉండొచ్చు. కాబట్టి ఇద్దరు ముగ్గురు క్రైస్తవులుగా ఉన్నారంటే అది చిన్న సంఘము లాంటిదన్నమాట. అయితే సంఘం అనేటటువంటిది ఏంటనంటే ఒక పెద్ద కుటుంబము లాంటిది. అర్థమవుతుందా? కుటుంబమేమో చిన్న సంఘము లాంటిది, సంఘమేమో పెద్ద కుటుంబము లాంటిది. అయితే చిన్న సంఘంగా ఉన్నటువంటి నీ కుటుంబం కావచ్చు, లేకపోతే పెద్ద సంఘములో ఉన్నటువంటి, అంటే పెద్ద కుటుంబంలో ఉన్నటువంటి నీ కుటుంబం కావచ్చు. అసలు నీ కుటుంబ వాతావరణం ఏ విధంగా ఉంది? దేవుని దృష్టిలో నీ పిల్లలు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, కుటుంబ పరంగా, సంఘం పరంగా, సమాజం పరంగా మనం క్రైస్తవులుగా ఎలాగా జీవిస్తూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. 3వ అధ్యాయము 5వ వచనం మనకు తెలిసినటువంటి వచన భాగమే. 3వ అధ్యాయము 5వ వచన భాగం, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల, అయితే జనరల్గా ఏమనుకుంటారంటే ఇది సువార్థికుడి గురించి చెప్పబడుతుంది కదా, ఇది మనకు సంబంధం లేదులే అని అనుకోవచ్చు. అయితే కుటుంబాన్ని ఏలటం అనేటటువంటిది ఒక సువార్థికుడికేనా? కుటుంబ పెద్దగా మనకి బాధ్యత లేదా? ఉందా లేదా? అన్ని విషయాల్లో మనం ఒక వాక్యాన్ని చదివిన తర్వాత ఇది ఏ విషయంలో చెప్పబడిందో ఆ వాళ్ళకి సంబంధించింది అని అన్నట్టుగా ఉన్నట్లయితే, అయితే కుటుంబాన్ని పాలిస్తున్నటువంటి నువ్వు, లేకపోతే కుటుంబ యజమానుడిగా పెట్టినటువంటి నీకు, నువ్వు ఎలాగ దాన్ని పరిపాలన చేస్తున్నావు అనేటటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే నీ కుటుంబాన్ని ఎలా పరిపాలన చేస్తూ ఉన్నావు? నువ్వు కుటుంబానికి యజమానుడిగా ఉన్నావు అని అంటే నువ్వు ఎలా కుటుంబంలో ఐక్యత కలిగినటువంటి వాడుగా ఉండి, లేకపోతే కుటుంబాన్ని ఐక్యతలో నడిపిస్తూ ఉన్నావు, దేవునిలో నడిపిస్తూ ఉన్నావు, నీ బిడ్డల్ని, భార్యని దేవునిలో నడిపిస్తూ ఉన్నావు, కుటుంబము దేవునిలో ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ప్రత్యేకంగా మనసు పెట్టాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. మనం వాక్యం వింటూ ఉన్నాము, వదిలేస్తూ ఉన్నామా, లేకపోతే వాక్యాన్ని పట్టుకొని మన కుటుంబాన్ని వాక్యంలో నడిపించుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నామా అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కాబట్టి కుటుంబం అనేటటువంటిది దేవుని కేంద్రంగా చేసుకొని బ్రతకాలి. దేని కేంద్రంగా చేసుకొని బ్రతకాలి? కుటుంబము దేవుని కేంద్రంగా చేసుకొని బ్రతకాలి. నువ్వు కుటుంబంలో ఏ నిర్ణయం తీసుకున్నా దేవుని కేంద్రంగా చేసుకొని నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి. నువ్వు కుటుంబంలో ఏ పని చేసినా దేవుని కేంద్రంగా చేసుకొని నువ్వు పని చేయాలి.
నువ్వు కుటుంబంలో ఏ కార్యం చేయాలనుకున్నా దేవుని కేంద్రంగా చేసుకొని కార్యాలు చేయాలి. అంటే దేవుని కేంద్రంగా చేసుకొని కార్యాలు చేసేటటువంటి కుటుంబాల లిస్టులో మన కుటుంబం ఉందా? లేకపోతే ఎవరి నిర్ణయాలు వాళ్ళయ్యేనా? భార్య ఒక నిర్ణయం చెప్పిద్ది, లేకపోతే భర్త ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు, భార్య ఒక నిర్ణయం తీసుకునిద్ది, లేకపోతే తల్లిదండ్రుల యొక్క మాట వినకుండా పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకొని బ్రతికేటటువంటి కుటుంబాలు నేటి దినాల్లో అనేకంగా కనపడుతున్నాయి. తల్లిదండ్రులకు లోబడకుండా ఉండేటటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళయ్యే, భార్య నిర్ణయం భార్యదే, భర్త నిర్ణయము భర్తదే. సమాధానం లేనటువంటి ఏకాభిప్రాయం కలిగినటువంటి నిర్ణయాలు, దేవుని కేంద్రంగా చేసుకొని తీసుకునేటటువంటి నిర్ణయాలు మన కుటుంబంలో లేకపోయినట్లయితే కుటుంబంలో సమాధానం అనేటటువంటిది ఉండదు. ఇప్పుడు నీ నిర్ణయానికి, నీ ఆలోచనకి భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ ఏకాభిప్రాయానికి రాకపోయినట్లయితే అందులో సమాధానం ఉండిద్దా అని అంటే వాస్తవానికి సమాధానము ఉండదు. పద్దాకా గొడవలే, పద్దాకా వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానమే. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందనంటే దేవుని కేంద్రంగా చేసుకొని మన కుటుంబాలు జీవించాలి. యెహోషువ అన్నటువంటి మాట గుర్తుందా? మనం పద్దాకా చదువుతూనే ఉంటాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే యెహోషువ ఏమంటున్నాడనంటే, మిగిలినటువంటి వారి సంగతి ఏమో కానీ నేను ఒక్కడనేనా, నేను నా కుటుంబమా, నేను నా ఇంటి వారు. ఒకసారి దాన్ని చదువుదాం. 24వ అధ్యాయము 15వ వచనం యెహోషువ గ్రంథం. అక్కడ ఏమంటూ ఉన్నాడనంటే, మీ దృష్టికి తోసిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో నది ఆదరిని మీ పితరుల సేవించిన దేవతలను సేవించుదురో అమోరియల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవించుదురు నేడు మీరు కోరుకొనుడి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. అంటే ఆయన ఏమంటున్నాడంటే మీరేం కోరుకుంటారో మీరు కోరుకోండి అన్న మాట తర్వాత ఏమంటున్నాడంటే మేము కూడా ఒకటి కోరుకుంటున్నాము అని అంటున్నాడు. అంతేనా దాని అర్థం? అక్కడ మాట మీరు గమనించినట్లయితే మీరు ఏం కోరుకుంటారో మీరు కోరుకోనండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీల జనాంగాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీల కుటుంబాల గురించి మాట్లాడుతున్నాడు. అంతేనా కదా? ఇశ్రాయేలీల ఇతర కుటుంబాల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడనంటే మీరు ఏం కోరుకుంటారో మీరు కోరుకోండి. అయితే మేమేం కోరుకుంటున్నాము, మా ఇంటి వారు ఏం కోరుకుంటున్నాము, మా కుటుంబం ఏం కోరుకుంటుంది అని అంటే దేవుని కేంద్రంగా జీవించేటటువంటి జీవితాన్ని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఈ దినాన క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి నీ కుటుంబము లేకపోతే నా కుటుంబము అనేటటువంటి విషయంలో దేవుని కేంద్రంగా చేసుకొని మన జీవితాలు సాగుతున్నాయా కొనసాగుతున్నాయా అనేటటువంటి ప్రశ్నను మనం వేసుకొని మనం ఆత్మీయంగా అసలు నిజంగా ఎంతవరకు బలపడుతున్నాం అనేటటువంటి ఆలోచనతో మనం ముందుకు సాగాల్సినటువంటి వారమై ఉండాలి. కాబట్టి మీరు ఏం కోరుకుంటారో మీ ఇష్టం, కానీ నేను కోరుకునేది ఏంటి అని అంటే నా కుటుంబము నా ఇంటి వారు మేము దేవుణ్ణి ఆరాధిస్తాము, మేము దేవుని కార్యాలనే చేస్తాము, దేవుడు చెప్పినటువంటి దాన్నే చేస్తాము అనేటటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి వాళ్ళుగా ప్రత్యేకంగా క్రైస్తవ కుటుంబాలు ఉండాలి. ఏదైనా ఆ నిర్ణయానికి లోబడేటటువంటి భార్యలు కూడా ఉండాలి. ఇక్కడ యెహోషువను గురించి మనం ఆలోచన చేసినట్లయితే యెహోషువ ఏమన్నాడనంటే మీరు ఏం కోరుకుంటారో కోరుకోండి, అయితే నేను ఒకటి కోరుకుంటున్నాను, నేను కోరుకున్న దాన్ని నా భార్య కూడా అంగీకరించాలట్టయితే అంతేగా. ఇప్పుడు నేను ఒకటి కోరుకుంటున్నాను, ఏం కోరుకుంటున్నానంటే నేను నా ఇంటి వారు యెహోవాని సేవిద్దామని నేను కోరుకుంటున్నా. యెహోషువ ఎంత భక్తిపరుడో మనకు తెలుసు, అవునా? యెహోషువ ఎంత భక్తిపరుడో, ఎంత దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి వాడు, ఎంత యథార్థవంతుడు, ఎంత భక్తి కలిగినటువంటి వాడో మనకి తెలిసినటువంటి విషయమే. దేవుడు యెహోషువని ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాడు. అయితే ఆ స్థానాన్ని నిలుపుకున్నటువంటి యెహోషువ ఏం చేశాడనంటే యెహోషువ అన్నట్టుగా నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము.
మరి నువ్వు సేవించడానికి నువ్వు నిర్ణయం తీసుకున్నావు, నువ్వు భక్తిగా ఉండటానికి నువ్వు నిర్ణయం తీసుకున్నావు, నువ్వు విధేయుడిగా ఉండటానికి నువ్వు నిర్ణయం తీసుకున్నావు. మరి అదే విధేయత, అదే భక్తి నీ భార్య నీ పిల్లలు కలిపితేనే నేను నా ఇంటి వారు, అంతేనా? అలాంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళముగా మన కుటుంబాలు ఆత్మీయంగా బలపడాలి. యెహోషువ కుటుంబములాగా ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి నిర్ణయం తీసుకున్నాడంటే దేవుని విషయంలో అడ్డు చెప్పేటటువంటి పిల్లలుగా కుటుంబంలో ఉండకూడదు. ఇది నన్ను అనేక మంది పిల్లలు దేవుని విషయంలో అడ్డు చెప్పేటటువంటి వారే. భార్య విషయంలో, భర్త విషయంలో ఏ విధంగా ఉంటూ ఉన్నారో ఒకరికొకళ్ళు అనేటటువంటి విషయాన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఖచ్చితంగా ఉంది. దేవుణ్ణి కేంద్రంగా చేసుకుని జీవించేటటువంటి కుటుంబంగా మన కుటుంబాలు ఉండాలి. కీర్తన గ్రంథము 128వ కీర్తన 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే మనకు తెలిసినటువంటి వచన భాగం అక్కడ అంటూ ఉన్నాడు చూడండి. 128 1వ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించేటటువంటి కుటుంబముగా ఉండాలి. దేవుని కేంద్రంగా చేసుకొని జీవించేటటువంటి కుటుంబంగా యెహోషువ కుటుంబం ఏ విధంగా అయితే ఉందో, మేము ఒక నిర్ణయాన్ని తీసుకున్నాము, దేవుని పిల్లలుగా ఉందామని, దేవుణ్ణి సేవిద్దామని అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి కుటుంబంగా యెహోషువ కుటుంబాన్ని చూస్తూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా మనకు మాదిరి కలిగినటువంటి వారుగా ఉన్నారు, అవునా? కుటుంబ విషయంలో కావచ్చు, వ్యక్తిగత విషయంలో కాదు, వాళ్ళు జీవించినటువంటి జీవిత విషయాల్లో కావచ్చు, వాళ్ళు పడినటువంటి శ్రమల విషయంలో కావచ్చు, వాళ్ళు చూపించినటువంటి మాదిరుల విషయంలో కావచ్చు, మనకు గొప్ప సంగతులు వారి ద్వారా మనం నేర్చుకుంటూనే ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ఆశీర్వదించబడినటువంటి వారు. ఎవరంటే ఆశీర్వదించబడిన వాళ్ళు? దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన మార్గములో నడిచినటువంటి వారు. అయితే మన కుటుంబాలు ఎవరి మార్గంలో నడవాలి? పిల్లలు ఏ మార్గంలో పోవాలి? భార్య ఏ మార్గంలో పోవాలి? భర్త ఏ మార్గంలో పోవాలి? అంటే దేవుని కుటుంబముగా పిలువబడాలి అంటే నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గం ఏమై ఉండాలి అంటే దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి మార్గంలో మన కుటుంబము ప్రత్యేకంగా నడవాల్సినటువంటి వారమై ఉండాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని యందు భయము భక్తి ఉంటేనే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించేటటువంటి వాడుగా ఉంటున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే దేవుని యందు భయము భక్తి అంటే ఏంటి? సామెతల గ్రంథంలో దీన్ని చెప్తున్నాడు అనమాట. ఇక్కడేమో దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పినటువంటి ఆయన, అసలు భయము భక్తి అంటే ఏంటి అనేటటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, 8వ అధ్యాయము 13వ వచనంలో, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచన భాగాన్ని ఒకసారి చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉండాలంటే పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు. అంటే కుటుంబ వ్యవస్థ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. ప్రత్యేకంగా నీ కుటుంబం అనేటటువంటిది దేవుణ్ణి ఆధారం చేసుకునే బ్రతుకుతుందా అనేటటువంటి విషయంలో మనం ఉన్నాం. ఇక్కడ మాట్లాడుతున్నాడు, దేవుని యందు భయము భక్తి అంటే ఏంటంట? చెడుతనాన్ని ఏం చేయాలంట? చెడుతనాన్ని అసహించుకోవాలి అని అంటున్నాడు. అది ఏ చెడుతనమైనా కావచ్చు. ప్రత్యేకంగా పేరు పెట్టి చెడుతనాన్ని అనేక సందర్భాల్లో ఒకవేళ మనం పలకొచ్చు, కానీ దేవునికి విరోధమైనటువంటి ఏ కార్యమైనా అది చెడే. అయితే మన కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, చెడు కార్యాలు ఒకవేళ మన కుటుంబంలో జరుగుతున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ మాట్లాడుతున్నాడు, చెడుతనమును అసహించుకోవాలి అని అంటూ ఉన్నాడు. అంటే అసహించుకోవటం అంటే చాలా పెద్ద మాటే. అసహించుకోవటం అని అంటే మనం శత్రువుల్ని కంటే ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి వారిని బాగా అసహించుకుంటాం. అంటే ఇంకా అది ఆ పరిధి అనేటటువంటిది ఇంకా ఎక్కువ స్థాయి అనమాట. అసహించుకోవటం అనేటటువంటిది ఆ పరిధి అనేటటువంటిది ఎక్కువ. ఇంకా
చిన్న చిన్న గొడవలకో, చిన్న చిన్న అల్లర్లకో, చిన్న చిన్న వాటికో అసహించుకోం కదా. అసహించుకుంటున్నాము, ద్వేషిస్తూ ఉన్నాము, అసహించుకుంటున్నాము అని అంటే చాలా లోతైనటువంటి మాట అది. అయితే చెడుతనాన్ని నువ్వేం చేయాలంట, అంత అసహించుకోవాలి అని అంటూ ఉన్నాడు అనమాట. చెడుతనాన్ని ఏ విధంగా చూడాలంట, అసహ్యంగా చూడాలి అని అంటున్నాడు. పాపం అనేటటువంటి దాన్ని, చెడు అనేటటువంటి దాన్ని, దేవునికి అనేటటువంటి భావన ఉన్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అసహ్యంగా చూడాలి అని అంటున్నాడు. దేవుని యందు భయము, భక్తి అంటే ఏంటంట, చెడుని అసహ్యంగా చూడాలి. నీ పిల్లలకి దాన్ని నేర్పాలి నువ్వు. ఇదిగో ఫలానా చెడు, అమ్మ దీని జోలికి పోవద్దు, ఇది అసహ్యమైనటువంటి కార్యం దేవునికి. ఇదిగో నీ భార్యకు నువ్వు నేర్పాలి, లేకపోతే నీ భర్తకు నువ్వు నేర్పాలి. అంటే ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే దేవుని కార్యాల్లో మరి లోపము కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారో వారందరికీ కూడా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మరి అసహించుకుంటున్నటువంటి కార్యాన్ని నువ్వు కూడా ఏం చేయాలి, అసహించుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవునికి ఏ విధంగా ఉండాలంట, దేవునికి కేంద్రం చేసుకొని కుటుంబం బ్రతకాలి. యెహోషువ కుటుంబం లాగా దేవుని యందు భయము కలిగినటువంటి వారుగా, భక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి. అంటే పాపాన్ని ద్వేషించేటటువంటి వాళ్ళుగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ సామెతల గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇది కుటుంబంలో ప్రత్యేకంగా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. కుటుంబంలో ఉన్నటువంటి మరి అధికారులుగా లేకపోతే యజమానులుగా ఉన్నటువంటి వారు, కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి వారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఆత్మీయంగా బలపరచాలి నీ కుటుంబాన్ని, నువ్వు నీ పిల్లల్ని ఆత్మీయంగా బలపరచాలి. తప్పుడు మార్గంలోనికి పోకుండా, తప్పుడు ఆలోచనలోనికి పోకుండా, తప్పుడు జీవితాన్ని జీవించకుండా, లోక సంబంధమైనటువంటి కార్యాల వైపు దృష్టించకుండా నీ కుటుంబాన్ని ఆత్మీయంగా నువ్వేం చేయాలంటే బలపరచాలి. దేవుని కేంద్రం చేసుకొని బ్రతకాలి మన కుటుంబం అని మనం చెప్పాల్సినటువంటి అవసరత ఖచ్చితంగా ఉంది. మన దేవుని విషయంలో టేక్ ఈజీగా తీసుకుంటున్నాం. దేవుని కార్యాల విషయంలో వాళ్ళు బ్రతుకుతున్నారులే, వాళ్ళ జీవితం జీవిస్తున్నారులే, వాళ్ళు చదువుతున్నారులే, లేదా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారులే, వాళ్ళు మానాన్ని వాళ్ళు బ్రతుకుతున్నారులే, మనం ఎందుకులే వాళ్ళ జీవితంలో మరి తలదోర్చడం అన్నట్టుగా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఆలోచన చేస్తున్నారు. కానీ దేవుని విషయంలో మనం అట్టి నిర్లక్ష్యానికి ఒకవేళ కలిగి ఉన్నట్లయితే మనం రేపటి దినాన మన కుటుంబాలు ఆత్మీయంగా సంతోషంగా ఉండలేవు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే మన కుటుంబాలు ఏ విధంగా ఉండాలంటే ప్రేమతో నిండినటువంటి కుటుంబాలుగా ఉండాలంట. ఎలా ఉండాలంట? ప్రేమతో నిండినటువంటి కుటుంబాలుగా ఉండాలి. యోహాను రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో చెప్తున్నాడు అనమాట. ఏ విధంగా ఉండాలంట? 13వ అధ్యాయం 35వ వచనంలో ప్రేమ కలిగినటువంటి కుటుంబముగా ఉండాలి. ప్రేమ కలిగినటువంటి కుటుంబముగా మీరు ప్రేమ కలిగి ఉండాలి అని అంటూ ఉన్నాడు. నాకు శిష్యులుగా ఉండాలి అని అంటే ఏం చేయాలంట? మీరు ప్రేమ కలిగి. ఎవరి వ్యక్తిత్వ జీవితం వాళ్ళదే. కుటుంబంలో మా నాన్న కదా, లేకపోతే మా అమ్మ కదా, నేను ఒకవేళ దేవుల్లో ఉన్నాను అంటే నేను శిష్యుడిగా ఉండొద్దా అనేది కాదు. ఎవరి శిష్యత్వము వాళ్ళది. ఒకవేళ నీ తండ్రి దేవునికి శిష్యుడిగా ఉంటే మంచిదే, యేసుక్రీస్తుకి శిష్యుడిగా ఉంటే మంచిదే, నీ తల్లి యేసుక్రీస్తుకి శిష్యురాలుగా ఉంటే మంచిదే. నువ్వు కూడా ఏం చేయాలంట? శిష్యుడిగా ఉండాలి. అంటే వ్యక్తిగత జీవితంలో కూడా నా తండ్రి నాకంటే గొప్పడు, మా అమ్మ నాకంటే గొప్పది, వాళ్ళు పెద్దోళ్ళు, నేను తక్కువ అనేటటువంటి ఆలోచన కాకుండా, లేకపోతే భార్య భర్తల్లో ఒకళ్ళు తక్కువ ఒకళ్ళ ఆలోచన కాకుండా దేవునిని వెంబడించేటటువంటి విషయంలో, క్రీస్తుకి శిష్యులుగా ఉండేటటువంటి విషయంలో ముందుండాలి. అంటే ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఉండాలి. వాస్తవానికి ఆత్మీయంగా ఒకళ్ళు మనం ఆలోచన చేసినట్లయితే ఎవరి ప్రతిఫలం వాళ్ళదే కదా, అవునా కదా? ఎవరికి ప్రతిఫలం వాళ్ళదే. నీ తండ్రికి ఇచ్చే ప్రతిఫలం నీకు ఇస్తాడు, నీ తల్లికి ఇచ్చే ప్రతిఫలం నీ తల్లికి ఇస్తాడు, నీకు ఇచ్చే ప్రతిఫలం నీకు ఇస్తాడు. అంటే ఎవరు ఎక్కువగా దేవునికి దగ్గరగా ఉంటే వాళ్ళు ఎక్కువ ప్రతిఫలాన్ని పొందుతారు. భూలోకంలో తండ్రి తల్లి లేకపోతే అన్న తమ్ముడు అనేటటువంటి వ్యత్యాసం ఉండొచ్చు, కానీ బహుమానాల విషయంలో ఎవరైనా ముందుండొచ్చు. దేవుని విషయంలో నేను ఎక్కువ పని చేయొచ్చు. దేవుని విషయంలో ఒకవేళ నేను కుమారుడిగా ఉంటే ఎక్కువ పని చేయాలి. కుమార్తెగా ఉంటే నా తల్లిదండ్రుల కన్నా నేను ఎక్కువ దేవునికి దగ్గరగా ఉండకూడదా?
మా తల్లిదండ్రులు దేవునికి ముందుగా ఉండాలా, మా అమ్మ మా నాన్న పోతేనే నేను వెళ్ళాలా, లేకపోతే నా భార్య పోతేనే నేను వెళ్ళాలా, లేకపోతే నా భర్త పోతేనే నేను వెళ్ళాలా దేవుని సన్నిధానానికి, దేవుని సన్నిధానంలో ఒకవేళ కార్యాలు చేయాలంటే వాళ్ళు పోతేనే నేను పోవాలా అనేటటువంటి విషయం ఏం కాదు కదా. దేవునికి దగ్గరగా ఉండటం అని అంటే, దేవుని కార్యాలు చేయటం అని అంటే ఎవరికి ఎక్కువ బహుమానం కావాలో వాళ్ళు ప్రయాసపడాలి. కాబట్టి నీ కుటుంబ వ్యవస్థలు ఏ విధంగా ఉండాలని అంటే ప్రేమతో కూడినటువంటి కుటుంబ వ్యవస్థలు ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రేమ కలిగినటువంటి వారంగా ఉండాలి. ప్రేమ ఏం చేస్తుందంటే అన్నిటినీ సహిస్తుంది, తప్పులన్నిటినీ సరిచేసుకుంటూ పోతుంది అనమాట. నిందలేదో ప్రేమ. కుటుంబంలో కూడా ఏంటంటే సమస్యను ఏం చేయాలంటే సాల్వ్ చేసుకోవాలి. క్రైస్తవ కుటుంబము గొడవలు పడి లోకానుసారంగా కొట్టుకోవటం, తిట్టుకోవటం, అవమానించుకోవటం అనేటటువంటిది ఉన్నట్లయితే సమాజానికి అది ఏ సూచన ఇస్తుందంటే వీళ్ళు మంచి క్రైస్తవ కుటుంబము కానట్టుగా ఉంది, ప్రార్థనకి వెళ్తారు కానీ అంత మంచి వాళ్ళు ఏం కాదు అన్నట్టుగా మరి బాహాటంగా కనిపించేటటువంటి విషయంగా కనబడుతుంది. కాబట్టి మన కుటుంబం ఏ విధంగా ఉండాలంటే దేవుని ప్రేమలో ఉండాలి అని అంటే మనం ఏం చేయాలంటే అన్నిటినీ ఓర్చుకోవాలి, దయ చూపించాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4-7 వచనాల్లో మాట్లాడుతున్నాడు చూడండి. అంటే కుటుంబానికి ఇవి నేర్పాలి. నువ్వు కుటుంబానికి ఏమి నేర్పాలి? దేవుని ప్రేమను నువ్వు నేర్పాలి. మనం మొదటి పాయింట్లో ఉన్నాం. దేవుని కుటుంబం అంటే ఏ విధంగా ఉండాలని అంటే దేవుని కుటుంబము దేవుని కేంద్రం చేసుకుని ప్రతి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత కుటుంబము దేవుని ప్రేమతో నిండాల్సినటువంటి అవసరత ఉంది. ఇక్కడ అంటున్నాడు చూడండి 4-7 దీర్ఘకాలము ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. అంటే మన కుటుంబంలో అసలు ఈ లక్షణాల్లో ఏ లక్షణం ఉంది? నీ పిల్లల్లో ఏ లక్షణం కనపడుతుంది? నీ కుటుంబంలో మన పిల్లల్లో ఏ లక్షణం కనపడుతుంది? నీ భార్యలో ఏ లక్షణం కనపడుతుంది? ఏ లక్షణాన్ని చూస్తూ ఉన్నావు నీ కుటుంబంలో? లేకపోతే నీలో ఏ లక్షణం కనపడుతుంది? నాలో ఏ లక్షణం కనపడుతుంది? ప్రేమ కలిగినటువంటి లక్షణాలు మన కుటుంబంలో ఉన్నాయా, నాలో ఉన్నాయా, భార్యలో ఉన్నాయా, పిల్లల్లో ఉన్నాయా? ఈ ప్రేమ అనేటటువంటి దాన్ని ఇతరులకు పంచేటటువంటి విషయంలో మనం ముందుండాలంటే మనలో ఇవి ఉండాలి. మొదటగా నువ్వు సంఘంలో పంచాలన్నా ప్రేమని, ఇతరులతో సమాధానం కలిగి ఉండాలన్నా, ఇతరులకు దయ చూపించాలన్నా, లేకపోతే సమాజంలో ఉండాలన్నా, సమాజానికి దయ చూపించాలన్నా, నువ్వు ఏ కోణంలో చూసినా మొదటగా ఏముండాలి? కుటుంబంలో ఇవి ఉండాలి. నీకుండాలి దీర్ఘశాంతం. నువ్వు సంఘంలో చూపెడతావు దీర్ఘశాంతం. నీ కుటుంబంలో దీర్ఘశాంతాన్ని చూపెడితేనే నువ్వు సంఘంలో దాన్ని చూపించగలవు. నువ్వు కుటుంబంలో సంఘంలోని చూపించగలిగితేనే సమాజంలో చూపించగలవు. అంటే ప్రేమలో ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో అవి నీ పిల్లల్లోనూ, నీలోనూ, నీ భార్యలోనూ ఉన్నట్లయితే వీటిని అదే విధంగా సంఘంలోనూ అప్లై చేయడానికి అవకాశం ఉండిద్ది. నీ కుటుంబంలో లేవనుకోండి, నువ్వు అందుకని ఏమన్నాడంటే దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించుదు, అది ఉప్పొంగదు. నీ కుటుంబంలో జరుగుతున్నాయా? సంఘంలో కూడా జరుగుతాయి. నీ కుటుంబంలో దీర్ఘకాలం సహించేటటువంటి ప్రేమ ఉన్నట్లయితే నువ్వు సంఘంలో కూడా సహిస్తావు. నీ కుటుంబానికి దయ చూపించేటటువంటి ప్రేమ ఉన్నట్లయితే నువ్వు సంఘంలో కూడా చూపిస్తావు. మత్సరపడేటటువంటి స్వభావం నీ కుటుంబంలో ఉందా లేదా అనేటటువంటి విధానాన్ని బట్టి నువ్వు సంఘంలో దాన్ని చూపిస్తున్నావా లేదా అనేటటువంటి దాని మీద ఆధారపడింది. డంబముగా ప్రవర్తించు, నేనే గొప్ప, నేను అది చేస్తాను, ఇది చేస్తాను అనేటటువంటి ఆలోచనలు, నాకు ఇది చెప్పేవాళ్ళు లేరు అనేటటువంటి ఆలోచనలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఇంట్లో నువ్వు సంఘంలో పోయిన తర్వాత కూడా అలాగనే ఉంటావు. ఒకవేళ వేషధారణగా బ్రతకొచ్చు, మళ్ళీ సంఘంలో కుటుంబంలో ఒకవేళ కనపరచవచ్చు కానీ నేరుగా. కాబట్టి సంఘంలో ఎలా ఉంటారు? మళ్ళీ వేషధారణగా బ్రతికేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. అయితే నీలో ఉన్నట్లయితే వేషధారణ రాదు, నీలో లేకపోతే మాత్రం వేషధారణ వస్తుంది. కాబట్టి దేవుని కుటుంబముగా పిలువబడేటటువంటి నువ్వు నిజంగా దేవుని కుటుంబానికి అనుకూలంగా బ్రతుకుతున్నామా లేదా అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఆ తర్వాత అంటున్నాడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో మాట్లాడుతున్నాడు. భార్యాభర్తల మధ్య సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నాడు అనమాట.
మీరును మీ భార్యలను ప్రేమించుడి. భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి క్రీస్తు సంఘమును ప్రేమించి కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను. ఇక్కడ చూడండి, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన. ఈ మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధమైనది గాను, ఆ తర్వాత మీరు చెప్పాలి. మీరు చెప్పకపోతే మీరు వినట్లేదని అర్థం. ఇక అన్నీ నా చెప్పితే మీరు బైబిల్ చూసి ఏం ప్రయోజనం? మీరు వినడానికే వచ్చింది. మరి నేను ఏం చెప్తున్నానో, ఏం ఆలోచన చేస్తూ ఉన్నానో మీరు కూడా నా వెనకాల ఫాలో అయితే నేను కూడా సంతోషంగా చెప్తాను. ఒకటిది ఏంటంట, పరిశుద్ధమైంది. ఆ తర్వాత ఏంటిది? ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు? సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంతేనా? సంఘం ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడంట క్రీస్తు? పరిశుద్ధమైంది, తర్వాత నిర్దోషమైంది, తర్వాత మహిమ కలిగినటువంటి సంఘంగా ఉండాలంట. అందులో మనం భాగమేగా, మన గురించేగా మాట్లాడేది. అంతేనా కదా? మన గురించేగా మాట్లాడేది. అయితే నువ్వు పరిశుద్ధంగా ఉండాలని, అంతేనా? ఆ తర్వాత ఏ విధంగా ఉండాలంట? నువ్వు నిర్దోషంగా ఉండాలని, ఆ తర్వాత నువ్వు మహిమకరంగా ఉండాలని క్రీస్తు ఏం చేశాడంట? తను తాను అప్పగించుకున్నాడా? క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ఆ విధంగా ఉండడం కోసము తను తాను అప్పగించుకున్నాడంట. భార్య భర్తల ప్రేమ కూడా అలాగే ఉండాలంట. అదేగా చెప్పిందాడా? అయితే ఇదినన్న మన ప్రేమలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం భార్య భర్తల మధ్య సంబంధం ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. అనేకమైనటువంటి లోటుపాట్లు భార్య భర్తల సంబంధంలో కనబడుతూ ఉన్నాయి. లోబడేటటువంటి తత్వం కానీ, ప్రేమించేటటువంటి తత్వం కానీ కనుమరుగైపోతుంది కుటుంబాల్లో వాస్తవానికి. అయితే క్రీస్తు ప్రభువు వారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో క్రీస్తు ఏ విధంగా అయితే సంఘాన్ని ప్రేమించాడో, ఏ విధంగా సంఘాన్ని ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టే అంతగా ప్రేమించాడు. ఏ విధంగా ప్రేమించాడు? ప్రాణం పెట్టే అంతగా ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడనంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలని, నిర్దోషంగా ఉండాలని, మహిమ గల సంఘంగా ఉండాలని అని అన్నాడు అనమాట. మరి భార్య విషయంలో నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావు, ఏ విధంగా నడుచుకుంటున్నావు అనేటటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి. భార్యలకైనా భర్తలకు కూడా ఉందా? 22వ వచనంలో భార్యలు తమ భర్తలకు లోబడవలను, భర్తలు భార్యలను ఏం చేయాలంట? ప్రేమించాలి. ఇదేం చెప్తుందనంటే ఇది బలవంతంగా చేసేటటువంటి కార్యం కాదు. వాస్తవానికి ఇది ప్రేమలో ఉన్నటువంటి ఒక క్రమం. లోబడాలి, ప్రేమించాలి అనేటటువంటిది ఏంటంటే బలవంతంగా స్త్రీల మీద రుద్దేటటువంటిది కాదు. ఇదేంటంటే ప్రేమలో ఉన్నటువంటి ఒక క్రమం. ఆ క్రమంలో పోతేనే కుటుంబం అనేటటువంటిది ఏ విధంగా ఉండిద్దంటే సమాధానంగా ఉండిద్ది. ఈ క్రమాన్ని మనం తప్పకూడదు. ప్రేమించటము, లోబడటం అనేటటువంటిది ఏంటంటే ఈ ప్రేమలో ఉన్నటువంటి క్రమం. ఈ క్రమాన్ని మనం తప్పకూడదు. ఈ క్రమాన్ని తప్పినట్లయితే కుటుంబంలో సమాధానం ఉండదు. కుటుంబంలో ఏముండదు? సమాధానం అనేటటువంటిది ఉండదు. ఆ తర్వాత కుటుంబం ఏ విధంగా ఉండాలంటే ఇప్పుడు దాకా మన కుటుంబంలో ఉన్నటువంటి విధానాన్ని గురించి మనం మాట్లాడాము. ఆ తర్వాత రెండవది ఏంటంటే ఇతరుల విషయంలో సమాజం పట్ల మన కుటుంబం ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఏ విధంగా ఉండాలంట? సమాజం పట్ల, సమాజంలో ఏ విధంగా ఉండాలంట? ఎలాంటి పేరు కలిగినటువంటి వారంగా ఉండాలంట అనేటటువంటి విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ అంటూ ఉన్నాడు. చూడండి ఒకసారి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము 15వ వచనం, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక. సనుగులను సంచయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె. అబ్బా, ఎలా కనపడుతుందంట క్రైస్తవ కుటుంబం? లోకంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉందంట? అంటే జ్యోతుల వలె అంటే కనపడిద్దా కనపడదా?
జ్యోతుల వలె అంటే కనపడేదే, కనపడిందా ఇంతకి? యేసుక్రీస్తు ఉపమానం చెప్పింది గుర్తుందా? ఒకడు దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీదే పెట్టాలి, అందరికీ వెలుగునివ్వటానికి. అదే ఒకవేళ కొంచెం కింద పెడితే కనపడిద్దా? అయితే క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారంట? జ్యోతుల వలె కనబడుచున్నారు. మరి నీ కుటుంబము జ్యోతుల వలె కనబడేటటువంటి కుటుంబమేనా? అంటే ఇది ఎందుకు జ్యోతుల వలె కనపడటం? అసలు ఎలా కనపడటం అంట? ఇక్కడ 16వ వచనంలో చూడండి, జీవవాక్యమును చేత పట్టుకొని. ఎలా కనపడటం అంటే ఇది అసలు వాక్యాన్ని చేత పట్టుకొని. ఈ వాక్యము జీవవాక్యము. నిన్ను చూసి, నీ కుటుంబాన్ని చూసి, నీ కుటుంబ క్రియలు చూసి, నీ కుటుంబ మాటలు చూసి, నీ కుటుంబ ప్రవర్తన చూసి వెలుగులాగా కనపడాలంట. వెలుగులాగా కనపడుతున్నారా లేకపోతే ఎలా కనపడుతున్నారా అనేటటువంటి విషయం ప్రతి కుటుంబము ఆలోచన చేసుకోవాలి. మన కుటుంబాలన్నీ ఏం చేయాలి? ఆలోచన చేయాలి. సమాజంలో నీ కుటుంబము జీవవాక్యాన్ని చేతి పట్టుకొని వెలుగులాగా కనబడుతున్నటువంటి కుటుంబమా కాదా? యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట గుర్తుందా? 5వ అధ్యాయం 16వ వచనంలో మత్తయి రాసినటువంటి సువార్తలో ఆయన ఇదే మాట తెలియజేశాడు. ఒకసారి దాన్ని కూడా చదువుతాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును. అంటే సమాజంలో ఏ విధంగా ఉండాలంట క్రైస్తవ కుటుంబం అని అంటే? జీవవాక్యాన్ని చేత పట్టుకున్నటువంటి కుటుంబముగా వెలుగులా ప్రకాశించాలి. మనం ప్రార్థనకి వెళ్ళేది తెలియదు, వచ్చేది తెలియదు. అసలు నువ్వేం చేస్తున్నావో తెలియదు, నువ్వు మంచోడువా తెలియదు, చెడ్డోడువా తెలియదు, నువ్వు ఇతరులకి సహాయం చేసేవాడువా తెలియదు, సహాయం చేయనోడువా తెలియదు. అసలు నువ్వు మాట మాట్లాడితే నువ్వు మంచి మాటలు మాట్లాడతావా తెలియదు, చెడ్డ మాటలు మాట్లాడతావా? మరి సమాజానికి ఇదేనా నువ్వు జీవవాక్యాన్ని చేత పట్టుకొని వెలుగులా కనపడే స్వభావం? నువ్వేం చేస్తున్నావో బయట వాళ్ళకి తెలియకుండా ఉంటే, నీ పిల్లలు ఏం చేస్తున్నారో బయట వాళ్ళకి తెలియకుండా ఉంటే మంచి విషయాల్లో మనం ఎస్టాబ్లిష్ అవ్వాలన్నమాట సమాజానికి, అంతేనా? చెడ్డ విషయాల్లో కాదు. దేవునిలో పెంచినట్లయితే పిల్లల్ని, దేవునిలో ఉన్నట్లయితే మన కుటుంబము, మనం చేసేటటువంటి కార్యాలు ఒక ఇంట్లోకి పరిమితమై ఉంటాయా? మరి ఉంటే జీవవాక్యాన్ని చేత పట్టుకొని వెలుగులాగా ఎప్పుడు కనపడేది? ప్రార్థనకి వెళ్తారు, వస్తారు, తలుపేసుకుంటారు, అయిపోయింది. మళ్ళీ ఆదివారం ప్రార్థనకి వెళ్తాము, వస్తాము, తలుపేసుకుంటాం, అయిపోయింది. ఏంటంటే పలానోళ్ళు ఉద్యోగం చేస్తున్నారంట, పలానోళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు కూడా ప్రార్థనకు పోతారంట, అంతే. మరి నువ్వు దేవుని కొరకు చేసేటటువంటి కార్యాలు కానీ, నువ్వు దేవునిలో మరి చేసేటటువంటి కార్యాలు కానీ సమాజానికి తెలియాలి. నీ క్రియలు సమాజానికి తెలిస్తే, నీ ప్రవర్తన సమాజానికి తెలిస్తే దేవుని నామము మహింపరచబడింది. నువ్వు దుర్మార్గమైన కార్యాలు చేస్తే దేవుని నామం దూషించబడుతుందిగా, అవునా కాదు? సమాజం దాన్ని దూషిందనుకో, దేవుని నామాన్ని దూషించుదా చెడ్డ కార్యాలు చేస్తే? అదే మంచి కార్యాలు చేస్తే, మంచి కార్యాలు చేస్తే మహింపరిచి. ఇదే ఇప్పుడే చదివింది మనం మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివినటువంటి వచన భాగం అదే. ఏమన్నాడంటే, మనుషుల ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి, అప్పుడు మీరు మీ పరలోకపు తండ్రిని వాళ్ళు ఏం చేస్తారంట? మహింపరుస్తారు. కాబట్టి సమాజంలో కూడా మనం ఉన్నాము అనేటటువంటి ఆ ఉనికిని మనం చాటుకోవాలి. ఏ విధంగా చాటుకోవాలి? నా క్రియలను బట్టి చాటుకోవాలి. దేవుడు అందుకే కలగజేసిండు మనం సైలెంట్గా ఉండటానికి, ఏదో ప్రార్థనకి వెళ్ళి వచ్చి మనం సైలెంట్గా ఉండటానికి కాదు. అనేక మంది క్రీస్తులోనికి రావాలి అని అంటే, అనేక మంది క్రీస్తు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలంటే, క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవాలంటే నువ్వు ప్రేమని కనపరచాలి అనేటటువంటి విషయాన్ని కూడా మన మనసులోనికి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దీని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. నీ వ్యక్తిగత కుటుంబం బాగుండాలని నువ్వు ఏ విధంగా కోరుకుంటావో, నీ వ్యక్తిగత కుటుంబం దేవుని దగ్గరగా ఉండాలని ఏ విధంగా కోరుకుంటావో, లోకములో ఉన్నటువంటి వారిని కూడా నీ యొక్క ప్రవర్తన వలన ఏం చేయాలంట? దేవుళ్ళలోనికి తీసుకొని రావాలి. నువ్వు చెప్పాలి, నీ క్రియలను చూపించాలి. ఆ తర్వాత అంటున్నాడు పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, 2వ అధ్యాయము 12వ వచనం, ఏ విధంగా ఉండాలంట?
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో లోక విషయంలో క్రైస్తవ కుటుంబాలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మిమ్మల్ని ఏ విషయాల్లో దుర్మార్గులను దూషించుదురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన ఉండవాలని. ఇప్పుడు మంచి ప్రవర్తన గలవారై ఉండాలంటే అసలు నువ్వేం చేస్తున్నావో తెలియకుండా ఉంటే మంచి ప్రవర్తన కలిగిన వాడని నిర్ణయించుకుంటారంటారా? మామూలుగా జనరల్గా అసలు నువ్వేం చేస్తున్నావో తెలియకుండా ఉంటే ఇదిగో పలానా కుటుంబం మంచి కుటుంబం అని తెలిసిద్దంటారా? ఇక్కడ ఏమన్నాడు? లోకంలో ఉన్న వాళ్ళకి పలానా కిషోర్ గారి కుటుంబం అంటే మంచి కుటుంబం అండి, పలానా జాన్మార్ కుటుంబం అంటే, పలానా కేకేరావు గారి కుటుంబం అంటే, పలానా సాల్మన్ కుటుంబం అంటే, దయాకర్ గారి కుటుంబం అంటే మంచి కుటుంబాలు అని తెలియాలంటే సైలెంట్గా ఉండాలా? సైలెంట్గా ఉంటే ఈ వాక్యాలన్నీ ఏమైపోవాలి? మరి జీవవాక్యాన్ని చేతపట్టుకొని నువ్వు వెలుగుగా కనపడాలి అని అంటూ ఉన్నాడు. దేవుని మయంపరిచినట్లుగా నీ క్రియలు ఉండాలి అని అంటూ ఉన్నాడు క్రీస్తు ప్రభువు వారు. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో, ఎవరైతే దూషిస్తున్నారో వారు కూడా ఏం చేయాలంట? దేవుని మయంపరిచేటట్లుగా మంచి ప్రవర్తన సమాజానికి కనపడాలి. ఏ విషయంలో కనపడాలి? క్రైస్తవులుగా చేసేటటువంటి పనులు, క్రైస్తవులుగా నువ్వు చేసేటటువంటి క్రియలు, క్రైస్తవ యొక్క స్థితిని నువ్వు అనుభవిస్తూ క్రైస్తవులుగా నువ్వు చూపించేటటువంటి మాదిరిని బట్టి ఏం చేయాలంటే లోకానికి కనపడాలి. ఇవన్నీ మాకు సంబంధం లేదనంటే నువ్వు క్రైస్తవ కుటుంబంగా ఉండి సమాజానికి మరి ఎలాంటి మాదిరిని ఇస్తూ ఉన్నావు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. ఇంకొక విషయం ఏంటంటే సంఘములో బాధ్యతగా ఉండేటటువంటి కుటుంబం. మనం మొదటగా 2 విషయాలు అయితే మనం గమనించాము. అంటే తక్కువ సమయం ఉంది కాబట్టి తక్కువ సమయాన్ని నేను వాటికి కేటాయిస్తూ ఉన్నాను. అయితే విషయం ఏంటంటే మూడవది ఏంటంటే సంఘములో బాధ్యతగా ఉండేటటువంటి కుటుంబములో బాధ్యత ఉండాలి. క్రైస్తవ కుటుంబం పిల్లలకి అందరికీ కూడా మా కుటుంబం దేవుని కుటుంబంగా పిలువబడాలి అన్న ఆలోచన ఉండాలి. రెండవది చూసింది ఏంటంటే సమాజంలో క్రైస్తవ కుటుంబంగా పిలువబడాలి. నీ క్రియలను బట్టి, నీ బిహేవియర్ని బట్టి, నువ్వు చేసేటటువంటి మంచి పనులను బట్టి పిలువబడాలి. ఆ తర్వాత సంఘములో నువ్వు ఏ విధంగా బాధ్యత వహిస్తున్నావు అనేటటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమే. అందుకనే మొదట్లో మనం ఒక విషయాన్ని గుర్తుందా? ఏంటిది? కుటుంబము ఏంటిది? చిన్న సంఘము పెద్ద కుటుంబం. ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి అవన్నీ కూడా పెద్ద కుటుంబము అనేటటువంటి సంఘంలో వర్తిస్తాయి. అంతేనా కదా? పైన చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా పెద్ద కుటుంబము అనేటటువంటి ఆ సారాంశంలో మనం చదవగలిగినట్లయితే అవన్నీ కూడా సంఘములో మనం కూడా సభ్యులం కాబట్టి అవి మనందరికీ వర్తిస్తాయి అన్నమాట. ఇప్పుడు మన కుటుంబాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాము, సంఘంలో పెట్టాము. ఇదేంటంటే పెద్ద కుటుంబం. ఈ పెద్ద కుటుంబం ఏ విధంగా ఉంది? అవయవాలుగా ఉంది. ఈ పెద్ద కుటుంబం ఏ విధంగా ఉంది? అవయవాలుగా ఉంది. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఇది క్రీస్తు శరీరంగా పిలువబడుతున్నటువంటి కుటుంబం. 12వ అధ్యాయం 27వ వచనంలో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై మీరందరూ వచ్చి ఎక్కడ పడ్డారు? ఆయా కుటుంబాలుగా ఉన్నటువంటి మనందరం వచ్చి ఎక్కడ పడ్డాము? సంఘంలో పడ్డాం, సంఘంలోకి వచ్చాం. ఇక్కడ ఏమంటున్నాడంటే అటువలే మీరు క్రీస్తు శరీరం అయ్యుండి వేరువేరుగా అవయవమై ఉన్నాము. నీ కుటుంబం కోసం నువ్వు ఎంత ప్రయాసపడతావో, నీ చిన్న కుటుంబం అనేది చిన్న సంఘము అని అనుకుంటే, అవునా, సంఘం అనేటటువంటిది పెద్ద కుటుంబం అనుకుంటే నీ కుటుంబం కోసం భూసంబంధంగా నువ్వు ఎంత ప్రయాసపడతావో, సమాధానం ఉండాలి కుటుంబంలో, సంతోషం ఉండాలి కుటుంబంలో, మంచి విషయాలు జరగాలి కుటుంబంలో, మంచి సహాయం ఉండాలి కుటుంబంలో, మంచి పని చేయాలి కుటుంబంలో, కుటుంబం కొరకు అది చేయాలి నేనని పిల్లలు, తండ్రి, భార్య, భర్త ఏ విధంగా అనుకుంటారో మరి పెద్ద కుటుంబముగా ఉన్నటువంటి సంఘంలో
మరి మన పాత్ర ఏమై ఉండాలి అంటే మన కుటుంబం వచ్చేసరికి ఏమో ఒక రకమైన ఆలోచన, సంఘం అనేటటువంటి కుటుంబం వచ్చిన తర్వాత ఏమో ఒక రకమైనటువంటి ఆలోచన. అందుకనే మనం మొదటగా ఈ విషయాల్ని సరిగా ఆలోచన చేసుకోవాలి. అప్పుడే మన సంఘంలో కూడా ఏ విధంగా జీవించాలి అనేటటువంటిది తెలిసిద్ది. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే సంఘములో ఏ విధంగా ఉన్నామనంటే ఒకరికొకరము శరీరములో అవయవాలుగా ఉన్నాము అని అంటున్నాడు అనమాట. అంటే ప్రతి కుటుంబము సంఘములో ఒక భాగమైనప్పుడు ప్రతి కుటుంబము సంఘం కోసం ఏం చేయాలి? పని చేయాలి, ఆ బాధ్యత తీసుకోవాలి. పెద్ద కుటుంబముగా ఉన్నటువంటి సంఘం కొరకు బాధ్యత తీసుకోవాలి. అవయవాలుగా ఉన్నావు కనుక నీవు అది ఏ విషయంలోనైనా కావచ్చు, ఏ పని విషయంలోనైనా కావచ్చు, సంఘం కొరకు జరిగేటటువంటి ప్రతి కార్యములోనూ ప్రతి కార్యక్రమంలోనూ నువ్వు పనివాడిగా ఉన్నావా లేదా అనేటటువంటి విషయాన్ని నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే నీ కుటుంబం కోసం నువ్వు పని చేసుకుంటున్నావుగా, నీ తండ్రి కోసం నువ్వు పని చేస్తున్నావుగా, నీ తల్లి కోసం నువ్వు పని చేస్తున్నావుగా, నీ అక్క కోసం నువ్వు పని చేస్తున్నావుగా, నీ తమ్ముడు కోసం నువ్వు పని చేస్తున్నావుగా, కుటుంబంలో చేయట్లేదా? వాళ్ళ అవసరతలు తీరుస్తున్నాం, వారికి కావాల్సిన సహాయాన్ని చేస్తున్నాం. అన్ని రకాలుగా మనం కుటుంబం కోసం అన్ని రకాలుగా ప్రయాసపడుతూనే ఉంటాం. కుటుంబము అనేటటువంటి దాంట్లో ఉన్నటువంటి నిబద్ధత సంఘానికి వచ్చేసరికి దినాన్ని ఉంటుందా అంటే ఉండట్లేదు. సమాజంలో ఆ నిబద్ధత లేదు. క్రైస్తవ కుటుంబాలు సమాజానికి మనకి సంబంధం లేనట్టుగా ఉన్నాయి. ఆ తర్వాత సంఘానికి వచ్చినా కూడా అలాగనే ఉంటుంది. మనం వస్తున్నాం పోతున్నాం. ఇంకా ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే కాబట్టి ఏం చేయాలనంటే మనము దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము సంఘం కోసం ప్రయాసపడాల్సినటువంటి అవసరత అయితే ఉంది అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇంకా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, మీరేమి కంగారు పడద్దు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం ఏ విధంగా ఉండాలంట ఒకసారి చదవండి. సహోదరులారా హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులుగా ఉండండి. ఎవరికి చెప్తున్నాడు ఇది? గలతీ సంఘానికి చెప్తున్నాడు అనమాట. అంటే సంఘస్థులకి చెప్తున్నాడు ఏ విధంగా ఉండాలంట, ఒకరికొకరు పరిచర్య చేసుకునే విధానంలో ఉండాలి అని అంటున్నాడు. మనం సంఘంలో ఉన్న విధానం ఏంటంటే ఒకరికొకరికి పరిచర్య ఏమో కానీ పరిచర్య చేయటమేమో దాసులుగా ఉండడమేమో కానీ ఏ విధంగా ఉంది? సమాధానం ఉందా? ఒకే శరీరంలో అవయవాలుగానే ఉన్నాం, కానీ ఒక కుటుంబముగా ఉన్నటువంటి సంఘంగా ఉన్నటువంటి మనము నీ ఇంటి దగ్గర ఉన్న ప్రవర్తన నీ కుటుంబంలో వేరుగా ఉంటుంది, సంఘం కాడికి వచ్చేటటువంటి ఆ కుటుంబ విధానం వేరుగా ఉంటుంది అనేటటువంటిది బాహాటంగా కనపడుతున్న విషయమే. అది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మనలో ఉన్న లోపాలని మనం ఏం చేయాలంటే సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోవటానికి ఈ హెచ్చరిక సంబంధమైనటువంటి విషయాల్లో మనం పదే వింటూ ఉంటాం సంఘంలో. వాటన్నింటిని సరిదిద్దుకోకపోయినట్లయితే మనం దేవునికి బిడ్డలుగా ఉండలేము అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత అయితే ఉందన్నమాట. ఆ తర్వాత చూసినట్లయితే సంఘం యొక్క ఐక్యతను కాపాడాలంట. ఏ విధంగా ఉండాలంట? కుటుంబం అనేటటువంటిది సంఘంలో పాలుభాగం అయిన తర్వాత సంఘం యొక్క ఐక్యతని కాపాడాలి. నీ కుటుంబంలో ఎవరికైనా దెబ్బ తగిలిందనుకో, జనరల్గా మన కుటుంబంలో మన పిల్లలు ఉన్నారు అనుకోండి, భార్యకో భర్తకో పిల్లలకో ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మనందరం ఒకటైపోమా? మా తమ్ముడికి దెబ్బ తగిలింది నాకు సంబంధం లేదని అనుకుంటామా? అనుకోగా. ఏ విషయంలోనైనా భార్య అనుకోదు, భర్త అనుకోరు, తల్లిదండ్రులు అనుకోరు, పిల్లలు అనుకోరు, అట్లా అనుకో. కానీ సంఘంలో ఐక్యత కాడికి వచ్చేసరికి దెబ్బ తగలటం విషయం ఇంకే విషయం కావచ్చు, కానీ ఐక్యత అనేటటువంటి దానికి వచ్చినప్పుడు సంఘం మరి ఏకతాటి మీద నడుస్తుందా, ఒకే తాటి మీద నడుస్తుందా, ఏకాభిప్రాయం కలిగినటువంటి వారముగా క్రియలు జరిగిస్తున్నామా? సంఘం అభివృద్ధి కొరకు, సంఘ కార్యక్రమాల కొరకు, సంఘంలో ఐక్యత కలిగినటువంటి వారముగా ఉండుట కొరకు మనం ప్రయాసపడుతున్నామా అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరత అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
ప్రభువును బట్టి ఖైదీనైన నేను ఆ, మిమ్మల్ని బతిమాలుకొని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆత్మీయ ఒక్కడే. ఆ ప్రకారమే ఆ ప్రకారమే పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ, మీ పిలిపి విషయమై ఒక్కటే నిరీక్షణయందుండుటకు నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. పిలువబడుతుంది. అంటే అన్నీ ఒకటే, ఒకటిగా ఉండటానికే మనం దాంట్లోకి వచ్చాం. ఏమన్నాడు? శరీరము ఒకటే. మళ్ళీ ఒకసారి చదవండి. శరీరం ఒక్కటే, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే ఆ మీ పిలుపు విషయమై పిలిపి విషయమై ఒక్కటే నిరీక్షణ ఒక్కటే నిరీక్షణ ఉండుటకు. పిలువబడితిరి. అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎలా ఉండాలంట? ఒక్కటే ఒక్కటే ఒక్కటే. సంఘము ఎలా ఉండాలంట? అన్ని విషయాల్లో ఒక్కటే, ఏకాభిప్రాయమే, ఐక్యత కలిగినటువంటి వారంగా ఉండాలన్నమాట. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, పిలిపి విషయమైనటువంటి నిరీక్షణ ఒక్కటే అని అన్నప్పుడు సంఘం యొక్క ఐక్యతను సూచిస్తుంది. వాస్తవానికి ఈ ఐక్యత అనేటటువంటిది మనం కలిగి ఉన్నామా లేదా అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమై ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, ప్రత్యేకంగా మన కుటుంబాలు వ్యక్తిగతంగా దేవుని కుటుంబాలుగా ఉన్నాయా, ఒకవేళ లేకపోతే ఏ విషయాల్లో లోపము కలిగినటువంటి వారముగా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని సరి చేసుకుంటూ ఉండాలి. సమాజంలో ఒక క్రైస్తవ కుటుంబాలుగా మనం వెలుగు సంబంధాల వలె మనం బ్రతుకుతున్నామా, మనం సమాజానికి ఏ మంచి మాదిరిని మనం చూపిస్తూ ఉన్నాము, నీ క్రియలు సమాజానికి తెలుస్తున్నాయా, తెలవట్లేదా, నువ్వు సమాజంలో ఉన్నటువంటి వారిని దేవుళ్ళలోనికి నడిపించడానికి నువ్వేమైనా ప్రయాసపడుతున్నావా, ప్రయాసపడట్లేదా, నీ క్రియలను బట్టి మనం ఆలోచన చేయాలి. మూడవది ఏంటంటే, సంఘములో నీ యొక్క పాత్ర, నీ కుటుంబం ఏ విధంగా ఐక్యత కలిగి ఉండాలని నువ్వు కోరుకుంటావో సంఘంలో కూడా ఐక్యత కలిగి ఉండాలని దేవుడు పదే పదే ఏకంగా ఉన్నాము, ఒక్కటై ఉన్నాము అనేటటువంటి మాటలను పదే పదే ఉపయోగిస్తున్నాడు. కాబట్టి సేవా విషయంలో, సంఘం విషయంలో మనము ప్రయాసపడాల్సినటువంటి వారమై ఉండాలి. నాకు సంబంధం లేదన్నట్టుగా మనం ఉండకుండా ప్రతి విషయంలో మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి దైవజనులకు, మరి కేకరావు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఓపికతున్నటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను ఈ మాటలు. ఓకే, మరి ఇంతవరకు కుటుంబము గురించి, కుటుంబములో ఉన్నటువంటి జీవిత విధానం గురించి, ఏ విధంగా జీవించాలి, మనం ఏ విధంగా జీవిస్తే లోకము క్రీస్తుని మహిమపరుస్తుంది అన్న విషయాలు చాలా చక్కగా వివరించినటువంటి దైవజనులకి సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో మరొక వర్తమానముగా మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు సహోదరులు కేకే రావు మార్క్ గారు వచ్చి ప్రసంగించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కూడి వచ్చినటువంటి ప్రియమైన సహోదరులకు